ఎస్ ఎగ్జాక్ట్లీ. దీంట్లో ఇంత ఒక్క సివియారిటీ నిమిషం, ఉంటది. తీగల కృష్ణారెడ్డి గారు లైన్లోకి వచ్చారు. ఎస్ తీగల కృష్ణారెడ్డి గారు, నమస్కారం. కృష్ణారెడ్డి గారు నమస్తే. నమస్కారం. నమస్కారం. ఇప్పుడే మీ పేరు చదివాను సార్. ఫోన్ ట్యాపింగ్ లిస్ట్లో మీ పేరు ఉంది. అక్కడ ఫోన్ ట్యాపింగ్ చేసిన అధికారులు మీ ఫోన్ని, అంటే తీగల కృష్ణారెడ్డి గారి ఫోన్ కూడా మేము ట్యాప్ చేసి ఆయన ఏం మాట్లాడారు అప్పుడు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు, ఆయన ఎవరెవరితో మాట్లాడారు అన్నీ విన్నామని కన్ఫెషన్ రిపోర్ట్లో మీ పేరు చెప్పారు. ఏం మాట్లాడని చెప్పారు? ఏం మాట్లాడారో చెప్పలా, మీ ఫోన్ ట్యాప్ చేసాము విన్నామని మాత్రం చెప్తున్నారు. నేనేమో డెకాటింగ్ కాదు, లేకపోతే దొంగని కాదు. అదే చెప్పాం. ఇంతకుముందు ఎప్పుడు వివాదాలు లేదు కృష్ణారెడ్డి గారి ఫోన్, అది కూడా బీఆర్ఎస్లోనే ఉన్నారు మీరు. నేను బీఆర్ఎస్ ఉన్నా, టీఆర్ఎస్లో ఉన్నా, టీడీపీలో ఉన్నా, మగవానికే బతికా కానీ ట్యాపింగ్ చేసుకొని బతకాల్సిన అవసరం నాకు లేదు. ఎస్ ఎగ్జాక్ట్లీ. తీగల కృష్ణారెడ్డి గారు, మనం ఇప్పుడు బిగ్ టీవీ స్క్రీన్ మీద కూడా చెప్తుంది కూడా అదే. తీగల కృష్ణారెడ్డి గారు అందరితో మంచిగా ఉంటారు, ఏ పార్టీలో ఉన్నా హుందాగా వ్యవహరిస్తారు. మరీ ముఖ్యంగా గత 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీలో కొనసాగినప్పటికీ కూడా మీ ఫోన్ ని కూడా ట్యాప్ చేశారు కేసీఆర్ అండ్ టీం అనేది కన్ఫెషన్ రిపోర్ట్లో రావడంతో మాకు ఆశ్చర్యం వేసింది. అందుకే ఇమీడియట్ గా మిమ్మల్ని లైన్ లో తీసుకున్నాం. ఇప్పటి వరకు మీతో మాట్లాడింది బిగ్ టీవీ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్. మళ్ళీ వాళ్ళు మీతో సంప్రదిస్తారు. చెప్పండి సార్. అశోక్ గారు, నేను ఒక క్యారెక్టర్ గా బతికిన మనిషిని. నేను ఎక్కడికైనా ఆనాడు ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి గారు, రోషయ్య గారు వాళ్ళ ముంగట నేను పనిచేసిన వ్యక్తిని. అంతేగాని ఈ ఫోన్ ట్యాపింగ్లు, ఈ ట్యాపింగ్లు మాకు చెల్లబాబే. మేము ఇంతవరకు చూడలేదు. ఈ ట్యాపింగ్స్ అనేది మా రక్తంలో లేదు, మా బ్లడ్లో లేదు. కాదు సార్, మీరు చేయించారని కాదు, మీ ఫోన్ వాళ్ళు ట్యాప్ చేయించారంటే కేసీఆర్ ఫోన్ ట్యాప్ చేయించారు మీ ఫోన్ ని. అది నేను చెప్పలేను, ఎందుకంటే నాకు తెలియని ఎంత చెప్పాలి వాళ్ళ గురించి నేను. కాదు సార్, మీకు అర్థం కాదు కృష్ణారెడ్డి గారు, మీ ఫోన్ ని కేసీఆర్ ఆదేశాలతో మేము విన్నాం, ఆయన ఎవరెవరితో మాట్లాడుతున్నారు ఏంటనేది విన్నాము, ఇల్లీగల్ గా విన్నారు మీ ఫోన్ ని, విన్నామని వాళ్ళు ఒప్పుకున్నారు కన్ఫెషన్ లో. నేను ఇంకా విషయం చెప్తున్నాను. తీగల కృష్ణారెడ్డి ఒక ఉన్నత కుటుంబకి వెళ్ళి వచ్చి ఈ రోజు రాజకీయాలకు వచ్చిన తర్వాత నేను డబ్బులు సంపాదించలే. రాజకీయాలు ఒక వ్యవసాయ కుటుంబకి వెళ్ళి వచ్చి బతికేవాడిని తప్ప ఈ ట్యాపింగ్లు, ట్యాపింగ్లు మా వంట వింటే ఉండదు, ఎప్పుడు ఉండదు. ఒకవేళ ఉంటే నేను శాశ్వతంగా మీకు రాసిస్తాను, నా ప్రాపర్టీ రాసిస్తే ఎవరికన్నా. కాదు సార్, అసలు మీరు ఊహించారు సార్, ఇప్పుడు మీరు ఆ పార్టీలో ముఖ్యమైన నేతగా ఉన్నారు, అజాత శత్రువు అంటారు కృష్ణారెడ్డి గారిని. అలాంటి మీ ఫోన్ను కూడా కేసీఆర్ ట్యాప్ చేయించారు రహస్యంగా, మీ మాటలు విన్నారు అంటే బాధేస్తోందా? నేను ఆశ్చర్యపోతున్నా. కేసీఆర్ ఇంత దిగిరాడు పని చేస్తాడా? అవసరం అంతా? నేను ఒక పార్టీలో గెలిచి వచ్చి ఒక పార్టీలో పిలిస్తే పోయిన వ్యక్తిని. నేను ఆ పార్టీలో టీఆర్ఎస్ పార్టీలో ఏ పదవి అనుభవించలే, నష్టపోయినా. నాకే పదవి వాళ్ళు. నేను ఓన్లీ ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు నేను పదవి అనుభవించిన.